नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद कांग्रेस के वरिष्ठ नेता डीसीसीबी के अध्यक्ष अड्डी भोजा रेड्डी ने कहा है कि कांग्रेस का राज्य बजट ऐसा है जिससे तेलंगाना के सभी लोग खुश हैं। उन्होंने शुक्रवार को कंदी श्रीनिवास रेड्डी के कैंप कार्यालय में मीडिया से बात की। लगभग 3 लाख करोड़ के इस बजट में एससी, एसटी, अल्पसंख्यक, किसान और महिलाएं शामिल हैं। उन्होंने कहा है कि युवा, कृषि, गृह निर्माण, शिक्षा और चिकित्सा जैसे किसी भी क्षेत्र की उपेक्षा किए बिना सभी के साथ न्याय किया गया है। इतना अच्छा बजट देखकर हर पार्टी की आलोचना करना और ये कहना पर्याप्त नहीं है कि ये आंकड़ों की बाजीगरी है। वो सरकार की सराहना करना चाहते थे जो सबके लिए अच्छा कर रहे हैं, अन्यथा लोग देख रहे हैं और आपके झूठे प्रचार का खंडन करेंगे। बीआरएस ने भाजपा नेताओं से कहा है कि उन्हें कांग्रेस सरकार की आलोचना करने का कोई अधिकार नहीं है, जिसने अतीत में कुछ भी नहीं किया और अच्छी कल्याणकारी योजनाएं प्रदान करते हुए उन क्षेत्रों में धन आवंटित किया। केंद्रीय बजट में आदिलाबाद में अन्याय हुआ है तो यहां के सांसद ने कहा है कि संसद के चारों विधायक अपनी आवाज नहीं खोलेंगे। उन्होंने सांसद गोडाम नागेश को चुनौती दी कि अगर कोई समस्या है तो वे केंद्र से जिले में फंड लाएं। उन्होंने कहा है कि तेलंगाना सरकार ने कल इस तरह से बजट पेश किया जिसकी सभी लोग सराहना की और ये सभी को स्वीकार था। विपक्ष 5 साल तक हमारे लोगों के करीब नहीं था अगर वो बुद्धिमान नहीं था। నిన్నటి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ నాయకత్వంలో అన్నదాతలకు హర్షించే బడ్జెట్ అది. అదేవిధంగా సకల జనులకు తెలంగాణ ప్రాంతంలో ఉన్న సకల జనులకు హర్షించే బడ్జెట్ తెలంగాణ బడ్జెట్. దాదాపు 2,91,159 కోట్ల బడ్జెట్, దాదాపు 3 లక్షల కోట్ల దగ్గరికి బడ్జెట్ పోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ బడ్జెట్లో ఎస్సీ సంక్షేమం కోసం ఎస్సీలను దృష్టి పెట్టుకొని 33,000 కోట్లు, అదేవిధంగా ఎస్టీలను దృష్టి పెట్టుకొని ఎస్టీ సంక్షేమ బడ్జెట్ 17,000 కోట్లు, అదేవిధంగా మైనార్టీని దృష్టి పెట్టుకొని 3,000 కోట్లు, అదేవిధంగా బీసీలను దృష్టి పెట్టుకొని 9,200 కోట్లు ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 70% ఉన్న రైతాంగంని కాపాడాలి, రైతులకు రుణమాఫీ చేయాలి, రైతులకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి 72,000 కోట్లు ఈరోజు రైతాంగానికి కేటాయించడం జరిగిందని చెప్పి సందర్భంగా చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి కానీ, షాదీ ముబారక్ కానీ, పెన్షన్స్కి కానీ ఏ బడ్జెట్లో అయితే ఏ వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ అందులో ఇన్క్లూడ్ చేసి ఈ యొక్క బడ్జెట్ తీయడం జరిగిందని చెప్పి సందర్భంగా చేస్తూ ఉన్నాను. కాకపోతే నిన్న బీజేపీ నాయకులు రెంక కొడుతూ ఉన్నారు. మేము ఒక్కటి అడుగుతూ ఉన్నాం, మీ యొక్క కేంద్ర బడ్జెట్లో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న సీసీఏ కానీ, కొత్త టెక్స్టైల్ పార్క్ కానీ, నవోదయ స్కూల్ కానీ, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ కానీ, అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే కానీ, ఇవన్నిటికీ ఈ సంక్షేమంలో బీజేపీ ప్రభుత్వం కేటాయించండి. 8 మంది తెలంగాణలో సరి సమానం కాంగ్రెస్కు సమానంగా ఎంపీలను గెలిపించి కేంద్రానికి పంపిన తెలంగాణకు ఈరోజు గుండు సున్నా, ఆ బండి సంజయ్ గుండు సున్నా పెట్టి ఒక మంత్రిగా ఉండి ఏదో రెంకలు కొట్టిన వ్యక్తి ఈరోజు చూస్తూ ఉంటే కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యుడు కానీ మన జిల్లాకి ఏం సాధించిండో ఒకసారి ఆదిలాబాద్ పార్లమెంట్లో ఉన్న పార్లమెంటు ప్రజలకు తెలపాలని చెప్పి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో నిన్న బడ్జెట్ చూసినాక ఇంత పెద్ద బడ్జెట్, 3 లక్షల కోట్ల బడ్జెట్, ఎన్నడూ కూడా కన్ని విని ఎరగని బడ్జెట్, రైతుల సంక్షేమం కోసం అదేవిధంగా సకల జనుల సంక్షేమం కోసం ఇచ్చిన బడ్జెట్ని వాళ్ళకి నచ్చుతలేదట. కనీసం మంచి పని చేస్తే, ఒక రాజశేఖర రెడ్డి గారు మంచి పని చేసిండు, ఆనాడు మేము వేరే పార్టీలు ఉంటే ఆరోగ్యశ్రీ మంచి అని చెప్పి ప్రజలకు చెప్పినాం, మేము ప్రాజెక్టులు మంచి అని చెప్పినాం, వేరే పార్టీలు ఉన్నా కనీసం మంచి పని చేసినోనికి ఇయ్యాల మంచిగా చేసినోరికి పనులని చెప్పాలని చెప్పి ఆ బీజేపీ నాయకులకు చెప్తా ఉన్నాం. మా యొక్క ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో, అదేవిధంగా ఆడేగంధర్ నాయకత్వంలో, అక్కడున్న నిర్మల్ ఇన్ఛార్జ్ శ్రీహర్రావు గారి నాయకత్వంలో తప్పకుండా మేము అందరం కలిసి అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం.
అవసరమైతే ధర్నాలు అక్కడ దిల్లు చేస్తాం. ఇవన్నీ సాధించే వరకు ఈ ఎంపీ గారిని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని వదలమని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ గారిని వదలమని చెప్పి, లేకుంటే కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కేవలం 7 మాసాలు అవుతున్నది, నెక్స్ట్ మార్చి బడ్జెట్లు చూస్తాం, ఆ తర్వాత ఇంకో బడ్జెట్లు చూసి తప్పకుండా పోరాటాల వలన ఈ యొక్క గిరిజన యూనివర్సిటీ, అదేవిధంగా టెక్స్టైల్ పార్కు, అదేవిధంగా CCI ఇవన్నీ సాధించుకోవడం జరుగుతుంది. తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదేవిధంగా ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రాంతంలో, ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో, ఈ ఆదిలాబాద్ జిల్లా వెనుకబడ్డ జిల్లా కాబట్టి ఎయిర్పోర్ట్ విషయంలో కూడా ఎన్నో సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. మన ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో, అడేగేందర్ గారి నాయకత్వంలో, శ్రీరావు గారి నాయకత్వంలో ఇదే లింక్ ఉంది కాబట్టి ఆర్మీ టు రైల్వే ఇలా నాయకత్వం తీసుకొని అవసరమైతే ఢిల్లీ దాకా కూడా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.